హాయ్ అండి. ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. మీరు బాగున్నారా? ఈరోజు మనము రవ్వ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. నేను ఒక హాఫ్ కేజీ రవ్వను తీసుకున్నాను. దీనిని సిమ్‌లో పెట్టుకొనేసేసి మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఒక హాఫ్ ఫ్రై అయిన తర్వాత నేను నెయ్యి యాడ్ చేసుకున్నాను. కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ ఫ్రై చేశాను. ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకొని మనకు తెలుస్తుందండి. మంచి స్మెల్లొస్తుంది. అంతవరకు మనము ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. చూడండి ఈ విధంగా. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్‌లోని మనము ఎండు కొబ్బరి పొడి డ్రై రోస్ట్ చేసుకోవాలి. దీనిని కూడా సిమ్‌లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎండు కొబ్బరి తురుముకున్నటువంటి ఎండు కొబ్బరి. దీనిని మిక్సీలో పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా. దీనిని కూడా ముందు రవ్వ వేసుకున్నటువంటి గిన్నెలోకి వేసుకోవాలి. తర్వాత మనము కొంచెం ఘీ యాడ్ చేసుకొనేసేసి జీడిపప్పును వేపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత షుగర్‌ను పౌడర్ కొట్టి పక్కన పెట్టుకోవాలి. కావలసినంత షుగర్‌ను మనము తీపికి తగినట్టు కొంతమంది ఎక్కువ, తక్కువ తింటారు కదండీ! ఆ తగినట్టుగా మనము యాడ్ చేసుకొని ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈలోగా మనము పక్కన పాలను వేడి చేసి పెట్టుకొనుండాలి. ఆ పాలను ఇందులోకి యాడ్ చేసుకోవాలి. కొద్దిగా నెయ్యి కూడా నేను యాడ్ చేశాను. తర్వాత ఈ విధంగా మొత్తం కలిపి పెట్టేసుకొని, పక్కన పాలను వేడి చేసి పెట్టుకున్నటువంటి పాలను కొద్దిగా యాడ్ చేసుకొని, మిక్స్ చేసుకొని, ఈ విధంగా మిక్స్ చేసుకొనేసి, తర్వాత ఉంట చుట్టుకోవాలి. నేను పక్కన బెల్లంతో కూడా ట్రై చేద్దామనేసేసి కొంచెం రవ్వను పక్కన తీసి పెట్టేసుకొని, నేను అందులోకి బెల్లము యాడ్ చేశాను. వాటిని కూడా చేద్దామని చెప్పేసి. నేను ఈరోజు 2 కూడా ట్రై చేశాను. చూడండి ఇవి బెల్లంతో చేసినటువంటివి ఇవి. పక్కన ఉన్నవి చక్కెరతో చేసినటువంటివి. ఈ విధంగా నేను ఉండలు చుట్టుకున్నాను. చూడండి చాలా టేస్టీగా వచ్చాయండి. ప్లీజ్ అండి నా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.